హలో భరత్ గారు, హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సో నేను టీజర్ చూసా. అయితే నాకు ఫస్ట్ మీకు కథ ఎక్కడి నుంచి పుట్టిందో నాకు చెప్పండి. అంటే ఏ పాయింట్లో మీరు అనుకున్నారు ఇది చెప్దాం ఈ పాయింట్ అని? యాక్చువల్గా జనరల్గా ఏంటంటే లైక్ యూనో వైఫ్కి బ్యాక్ నర్వ్ పుల్ అయిందనమాట. లైక్ జనరల్లీ ఆయన ఐటీ ఎంప్లాయ్. సో అక్కడ ఏం జరిగిందని అంటే డాక్టర్స్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ అని రాశారు. ఓకే. సో ఫిజియోథెరపీ అని రాయగానే దాంట్లో లైక్ ఆ వైర్స్ అవి పెడతారనమాట నర్వ్కి సంథింగ్. అప్పుడు నేను తనతో అడిగిన టచ్ చేయగానే నాకు కొట్టింది షాక్. ఓకే. సో ఆ మూమెంట్లో షీ హర్ సెల్ఫ్ టోల్డ్ ఎట్లా అంటారు ఇది సెంట్రిక్గా పెట్టుకొని యూ కెన్ రైట్ సంథింగ్ కదా అని చెప్పేసి. తను చెప్పారా? సో తను చెప్పడం వల్ల సో లైక్ నేను కూడా ఆ మూమెంట్లో ఎట్లా ఉండే అంటే లైక్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదైనా ఉండాలి అని చెప్పేసి నేను చాలా ప్రాంప్ట్స్ వెతుకుతా ఉన్నా, చాలా చూస్తూ ఉన్నా. లైక్ ఐఎమ్ సర్చింగ్ డీప్లీ. సో మేబీ యూనివర్స్ అట్లా కనెక్ట్ చేసి ఉంటుంది అని చెప్పింది. దెన్ నాకు అనిపించింది అరే బ్రిలియంట్ లైన్ కదా. సో దానికి లైక్ ఆ లైన్ తీసేసుకొని అట్ ద సేమ్ టైం హీరోకి ఒక గోల్ పెట్టేసినాం. సో స్టోరీ ఫామ్ అయిపోయింది. ఓకే. ఓకే. జరిగింది అట్లా. సో అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరువేరు గారిని తీసుకుందాం అనుకున్నాము. మీరు తిరువేరు గారు ప్రీవియస్ ఫిల్మ్స్ చూస్తే లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్ కానివ్వండి, అండ్ తర్వాత పాపం ప్రతాప్ కానివ్వండి, ఒకటే మొత్తం స్టోరీ అంతా చిన్న పాయింట్ మీద నడుస్తుంది. ఇప్పుడు అక్కడ ఒక కార్ రైడర్ పోవడం, ర్యామ్ పోవడం, నెక్స్ట్ టైం నుంచి ఆ అబ్బాయికి నిద్రలో తన్నెలవడం. సో బేస్ లైన్స్ ఒక్కటే ఉండడం వల్ల సింపుల్ స్టోరీసే వెళ్తున్నాయి. ఈ కథ తిరువీరు అనుకున్నప్పుడు మీరు ఏమనుకున్నారు? అంటే ఇంక ఒక సింపుల్ స్టోరీ సరిపోద్ది, తొందరగా ఓకే వద్దు అనుకున్నారా ఏంటి? ఎలా వెళ్ళారు? యాక్చువల్లీ సి ఆ రెండు కథలు ఆ డైరెక్టర్స్ ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ దీంట్లో మాత్రం నేను ఒకటి ఏమనుకున్నానంటే సి నేను ఫస్ట్ నుండి కూడా అన్నకు ఒకటి నేను ప్రామిస్ చేసిన. దీని తర్వాత లైక్ తిరువీర్ 2.0 చూస్తారు. దీని తర్వాత లైక్ వన్స్ ఇట్ వాస్ డన్ ఆయన ఫేజ్ మారుతుంది అని చెప్పేసి నాకు స్ట్రాంగ్లీ ఐ బిలీవ్డ్. ఎందుకంటే ఎలివేషన్స్ కానీ అవి ఇవి ఎవ్రీథింగ్ మంచి ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్లో ఎట్లుంటాయో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ మేము తీసుకురాగలిగినాం. సో ఇనిషియల్గా తను హీ సెడ్ లైక్ ఓకే బాగానే ఉంది, బట్ ఆయన ఎట్లా అంటే బేసికల్లీ హీ బిలీవ్స్ ఇన్ రైటింగ్. నేను స్క్రిప్ట్ చదివినాక ఐల్ టేక్ ఎ కాల్ అన్నాడు. సో ఒక ఫైన్ డే నేను స్క్రిప్ట్ పంపించేసిన ఆఫీస్కి వచ్చేసి దెన్ హీ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్. సో అప్పుడు దెన్ వీ ఫెల్ట్ అమ్మయ్య హీరో ఆన్ బోర్డ్ అయిపోయారు. సో రిమైనింగ్ థింగ్స్కి వెళ్ళాం అనమాట. యూజువల్లీ ఆయన చాలా టైం తీసుకుంటారు అని నీకు ప్రతిదీ లాజిక్స్ అడుగుతారు, ఎవ్రీథింగ్. వర్స్ట్గా ఉంటే లైక్ ఇది మరీ చీప్ అయిపోయింది, సి షుడ్ డూ సంథింగ్ బెటర్ అని చెప్పేసి ఎవ్రీడే ఈవెన్ ఆన్ సెట్లో కూడా లైక్ హిల్ గివ్ లాట్స్ ఆఫ్ ఇన్పుట్స్. చూసుకో ఒకసారి బాగాలేనప్పుడు చేయొద్దు, ఇంకా కొంచెం బెటర్గా అన్న రాసుకొని ఆలోచించుకొని టైం ఇచ్చేవాడు చేసే. అంటే మీరు ఎలా అంటే ఇప్పుడు అంటే స్క్రిప్ట్ లాక్ అయ్యాక వెళ్ళారా లేదంటే అక్కడక్కడ? లాక్ అయ్యాక సి ఆన్ సెట్లో ఎప్పుడు కానీ మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది, ఇంప్రూవైజేషన్ డెఫినెట్గా జరుగుతుంది. సి వాళ్ళు ఒక్క మూమెంట్ కానీ ఎక్స్ట్రా ఇచ్చినా కానీ అదే ఆ కైండ్ ఆఫ్ ఇంప్రూవైజేషనే కదా. సో ఆ మ్యాజిక్ మన దాంట్లో చాలా జరిగింది. ఈవెన్ సి నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తా, స్క్రిప్ట్లో ఉన్నదానికంటే బెటర్గా ఉంటే ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అల్టిమేట్గా జనాలు థియేటర్లో ఉన్న మూవీ మ్యాటర్స్ అండ్ ద సేమ్ టైం ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వాలి. సో ఆ పర్టికులర్ మూమెంట్స్ నేను యాక్సెప్ట్ చేసేది. డెఫినెట్గా ఇది వర్కౌట్ అయ్యేది. లైక్ కొన్ని లైక్ మామూలుగా ఉన్నాయి, లైక్ వీ వెంట్ విత్ ద స్క్రిప్ట్. ఇంకా కొన్ని ఎలివేట్ అవ్వాలి అవి అనుకున్న మూమెంట్స్లో మాత్రం డెఫినెట్గా నేను వాళ్ళ సజెషన్స్ చాలా తీసుకున్నాను. ఎన్ని డ్రాఫ్ట్లు రాసుకున్నారు మీరు? యాక్చువల్గా షూట్కి వెళ్ళింది 6th డ్రాఫ్ట్, 6th వెర్షన్. అంటే ముందు వెర్షన్స్ ఎలా అంటే ఎన్ని సీన్స్ లేపేసుకున్నారు? యాక్చువల్గా స్క్రీన్ ప్లే మారిపోయిందా? స్క్రీన్ ప్లే ఆల్మోస్ట్ లైక్ ప్రతిదానికి బెటర్ అవుతూ వచ్చింది. కాకపోతే ఆ స్టోరీ లైన్లో చిన్న చిన్న చేంజెస్ ఉండే. లైక్ ఒక విలన్ ఉండేది, సంథింగ్ ఒక డిఫరెంట్గా ఉండేది అనమాట. సో మోర్ అథెంటిక్గా ఇంకా ఎమోషన్ పైన తీసుకురావాలని చెప్పేసి 6th వెర్షన్ మేము లాంచ్ చేసుకున్నాం. సో 3rd వెర్షన్ ఏదో ఇంకా అది కొంచెం ఇంకా ఫుల్ డ్రామా ఉండేది అనమాట. విలన్స్ అది ఇది హడావిడి లైక్ భారీ ఎత్తున ఉండేది అది. సో నేను డెబ్యూటెంట్ డైరెక్టర్ని, సో విత్ ఇన్ ద బడ్జెట్ లోపల నేను చేయాలి. సో అందుకే సో 6th వెర్షన్ తోటి మేము వెళ్ళింది షూట్కి. మాకు అంత టైం దొరికింది. లైక్ ఈవెన్ ఐశ్వర్య మ్యామ్ కూడా లైక్ వాళ్ళ రైటర్స్ చదివారు. లైక్
వాళ్ళు కూడా నాకు కాల్ చేసారు అచ్చా, ఓకే. కాన్ఫరెన్స్ కాల్లో. వాళ్ళు కూడా కొన్ని కపుల్ ఆఫ్ చేంజెస్ చెప్పారు. Hmm. కొన్ని ఓకే అనిపించింది, కొన్ని సరిగ్గా లేకుండా, లైక్ యూనో నేను కన్విన్స్ చేసుకునే వాళ్ళని. అది కొంచెం మీకు ఐశ్వర్య రాజేష్ గారిని ఆన్ బోర్డ్ చేయడం కష్టమైందా? ఇనిషియల్గా అంటే లైక్ యూనో నేను నరేషన్ ఇవ్వడం వల్ల లైక్ యూనో నేను ఫస్ట్ టైమర్ని, నేను డెబ్యూ డైరెక్టర్ని, తను షీఈ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆల్సో సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ సార్ పక్కన చేసిన మా యాక్టర్స్. సో తనకు నరేషన్ ఇవ్వాలంటే ఆబ్వియస్లీ ఏదో ఒకటి లోపల టెన్షన్ దడదడ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆన్ అనుకున్నారా అంటే లాక్ చేసుకునే ముందు లేదండి, ఇనిషియల్గా లైక్ యూనో కపుల్ ఆఫ్ అదర్ యాక్టర్స్ కూడా వెళ్ళాం అనమాట. సో తర్వాత ఇక వాళ్ళ డేట్స్ కానీ అది ఇది కొంచెం లైక్ యూనో దేర్ ఆక్యుపైడ్ అనమాట. సో తర్వాత ఒక మూమెంట్ వచ్చినప్పుడు ఐశ్వర్య మేము ఏంటంటే తను కూడా బిజీ, లైక్ ఒక మూమెంట్ వచ్చినప్పుడు ఏమనిపించింది అని అంటే ఓకే లైక్ యూనో తను చేస్తా అన్నదన్న కానీ ఇమీడియట్గా నేను వెళ్ళి నరేషన్ ఇవ్వడం. ఇప్పుడు కంప్లీట్గా షీ టోల్డ్ దట్ ఓకే పర్ఫెక్ట్ చెప్పింది. సో అలా అన్బడి అయిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు మన ఒక ఫిలిం మీరు స్టోరీ రాసుకున్న ఫిలిం తీయాలనుకున్న మేకర్గా మీకు ఒక కాన్ఫిడెన్స్ రావడానికి అలాంటిది ముందు ప్రీవియస్గా రిఫరెన్స్ మూవీ బాగానే వెళ్ళింది జనాలకి, ఓకే ఈ కైండ్ మనం తీసుకోవడానికి ఈ మీటర్లో తీసుకునే మూవీస్ చూస్తున్నారు అనేది ఒకటి అనిపిస్తుంది కదా. మీకు అలా రిఫరెన్సెస్గా అనిపించిన మూవీ అంటే స్టోరీ వైజ్గా కాదు, ఒక సెట్ పారామీటర్గా ఓకే ఇలాంటి ఫిలిమ్స్ వెళ్ళొచ్చు, ఆడియన్స్ ప్రీవియస్ ఫిల్మ్ ఇది బాగానే హిట్ చేశారు కదా అనుకునే పారామీటర్ రిఫరెన్స్ లేవని అనిపించేది? జనరల్గా చూస్తే ఎప్పుడు కానండి క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిమ్స్ ఎప్పుడు కానీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆడి క్యారెక్టర్ ఈజీగా ఉంటుంది కాబట్టి. మీరు అపరిచితుడు చూడండి, రాము రెమో లైక్ అపరిచితుడు, ఈ 3 క్యారెక్టర్లు ఉండేసరికి ఏమనిపించింది ఆడి చుట్టూ కథ వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఇంకొకటి మీరు భలే భలే మగాడివే చూడండి, అది చూసినా కానీ ఎట్లుంటుంది మతిమరుపు. ఈవెన్ గజని చూడండి, క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. మహానుభావుడు, ఓసిడి. సో నేను లైక్ అవి నేను రిఫరెన్సెస్ తీసుకున్నాను. లైక్ ఇంకోసారి చూసినాను అనమాట, ఓకే ఇప్పుడు మన దాంట్లో అమ్మాయిని ముట్టుకుంటే షాక్ కొడుతుంది, సో తన చుట్టూ ఏం మ్యాజిక్ చేయొచ్చు, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఒక కమర్షియల్ మీటర్లు తీసుకురావడానికి ఏమేమి ఎఫర్ట్ పెట్టాలని చెప్పేసి నేను నా టీమ్ రైటర్స్ మేమందరం కూర్చొని ఫైనల్గా మేడ్ దిస్. ఓకే. అంటే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్క్రిప్టా? ముందు అంటే వద్దాం అనుకున్నప్పుడు చాలా స్క్రిప్ట్లు అనుకుని దీనికి లాక్ అయ్యారా ఏంటి? ఇనిషియల్గా ఇంకోటి ఉండేదండి, ఆనంద్ భవన్ సిన్స్ 1977 అని ఇంకో స్క్రిప్ట్ ఉండేది. సో యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ నేను ఆ స్క్రిప్ట్ తీసుకొని చాలా మంది దగ్గరికి వెళ్ళిన. సో భరత్ గారు అదే ఇందాక మనం ఆఫ్లైన్లో మాట్లాడుతూ ఎక్స్పీరియన్స్ చెప్పారు, అంటే బీటీఎస్ అని చెప్పేసి. అట్లా ఏం ఎక్స్పీరియన్స్ వచ్చాయి మీరు విలేజ్లో షూట్ చేసేటప్పుడు? ఎక్స్పీరియన్స్ ఏంటి విలేజ్లో షూట్ చేసేటప్పుడు అంటే అండి లైక్ అక్కడ విలేజెస్లో డెఫినెట్గా ఒక ఇన్నోసెన్స్ అనేది ఉంటుంది. నేను యాక్చువల్గా ఆ రోజు నైట్ కాల్ షీట్, సో నేను 4 o'clock కల్లా నేను వెళ్ళిపోయినా. లైక్ అక్కడ ఒక సీన్ నేను రీరైట్ చేసుకుంటున్నా, ఒక దగ్గర కూర్చొని చేతిలో స్క్రిప్ట్ బుక్ ఉంది, దానిపైన ఏదో కరెక్షన్స్ చేసుకుంటా ఉన్నా. అప్పుడు ఒక వచ్చింది, పింఛన్లు ఇస్తురా నాయన అని చెప్పేసి వచ్చింది. నేనేం చెప్తా, అయ్యో అమ్మ కాదమ్మా సినిమా షూటింగ్ అని అంటే, అవునా పింఛన్లు అయితే కాదు కదా అంటే, కాదమ్మా టెలిఫి. సో ఇలాంటి చాలా జరిగినాయండి ఫన్నీ ఇన్సిడెంట్స్. అండ్ మీ దగ్గర బేసిక్ ప్రాపర్ ఎక్కడ? అది బేసిక్గా ఇక్కడ సిద్దిపేట, 100 kilometers ఫ్రమ్ హైదరాబాద్. ఓకే 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 ఓకే. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఇది హైదరాబాద్కి దగ్గరనే కదా. సో దీంట్లో కూడా ఏముండదంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండేది. మీరు రాజావారు రానివారు డైరెక్టర్ అన్నాడు కదా రవికిరణ్ గారు. అవును. సో తను ఒక ప్రెస్ మీట్లో ఏదో ఇంటర్వ్యూలో చెప్పిండు అనమాట, 1000 kilometers నుండి వచ్చేసి సినిమా చేసిందని. మా ఊర్లో నన్ను అనేవాళ్ళు, అరే నువ్వు 100 kilometers దగ్గరే ఉన్నావు కదరా, నువ్వెందుకు పోయి చేస్తలేవు రా సినిమా అది అని చెప్పేసి. అరే అది అట్లా ఉండదురా, టైం ఉంటుందిరా, టైము మూమెంట్ అన్ని కుదరాలరా అది అంటే ఆ టైం మూమెంట్ నాకు ఇప్పుడు వచ్చింది. అది మీరు లాస్ట్ స్టెప్లో ఒక సినిమా ముందు ఒకటి పిచ్ చేశాను 1970, అది రావాల్సిందా ప్రీవియస్గా? నేను యాక్చువల్లీ ఫస్ట్ డెబ్యూ చేద్దాం అనుకుంది ఇంకో స్క్రిప్ట్ ఉండేది, ఆనంద్ భవన్ సిన్స్ 1977 అని. సో నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, లైక్ బ్రదర్ది స్టోరీ ఉంటుంది. లైక్ ఫస్ట్ హాఫ్లో సిస్టర్ది లవ్ స్టోరీ ఉంటుంది, సెకండ్ హాఫ్లో హీరోది ఉంటుంది. సో క్లైమాక్స్లో మళ్ళీ ట్విస్ట్లు టర్న్స్ అందరు నవ్వుకుని బయటకు వచ్చే సినిమా. సో యాక్చువల్గా దాంతో నేను చాలా మంది దగ్గరికి పిచ్చిన అయ్యేవాడిని, లైక్ బౌండెడ్ అడిగిన కానీ పంపించేది. లైక్ ఎట్లా అంటే మేబీ ఆపర్చునిటీ ఏ సైడ్ నుంచి వచ్చేది మనకు తెలియదు కదా. సో నా సైడ్ నుంచి నేను ఎఫర్ట్ 100% ఉండాలని చెప్పేసి, సో అట్లీస్ట్ మనకు తెలుస్తుంది మన రైటింగ్ కరెక్ట్ ఉందా లేదా ఏంటిది అనేది తెలుస్తుందని పంపించేవాడిని. కొన్ని ప్రొడక్షన్ హౌస్ అయితే పిలిచాయి, బట్ నేను ఆ డిస్కషన్స్లో ఉంటాయి కదా, లైక్ దాంట్లో కొన్ని ఆగిపోవడం జరిగింది. ఓకే. సో ఓవరాల్ ఒక ఫస్ట్ ఫిలిం
ఇప్పుడు థియేటర్ వరకు వస్తుంది కదా, ఎక్స్పీరియన్స్ ఎలా చూసావు? అయ్యో నేను నిజంగా చెప్తున్నా కదా, మాటల్లో ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. థియేట్రికల్గా లైక్ ఒక 1.5 year బిఫోర్ కూడా లైక్ ఐ హ్యావ్ నథింగ్, తక్కువ కాంటాక్ట్స్ ఏం లేదు. ఒక స్క్రిప్ట్ లైక్ అదొక్కటే ఉండేది, మంచి కథ రాయాలి అనేది ఉండే. కానీ ఇది ఇంత ఫాస్ట్గా లైక్ అవ్వడం లైక్ చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా సి లైక్ మా టీం అందరం కన్న కళ ఇది. ఆ కళని మేము థియేటర్స్కి 17th రోజు పంపిస్తున్నాం. అందరూ థియేటర్కి వచ్చి చూడాలి. నైస్, యా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బట్ ఫైనల్ ఒక్కటి వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లికేషన్ ఏంటి వైల్ షూటింగ్ ఈ ఓ సుకుమారి? కాంప్లికేషన్ ఒకటి వచ్చిందండి. సో థింగ్ ఈజ్ లైక్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దర్ నేమ్స్. కానీ ఆ మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయింది. సంక్రాంతికి వచ్చిన మూవీస్ లిస్ట్లో అది కూడా ఒకటి. సో లైక్ ఒక డైరెక్టర్ లైక్ ఎట్లా అంటే నాకు లైక్ అన్న అని నేను మాట్లాడేది. లైక్ ఆ అన్నకి ఏంటంటే మన సుకుమారిది నేను స్కెలిటన్ చెప్పిన అనమాట. ఓకే, ఇట్లా ఉంటుంది అన్న, ఇంటర్వెల్ ఇదైపోతున్నా అదన్న ఇదన్న అని చెప్పేసి నేను చెప్పిన. సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మేము ఆల్రెడీ 50% షూట్ అయిపోయింది సుకుమారిది. సో సంక్రాంతికి బిఫోర్ సంక్రాంతి ఇట్ సెల్ఫ్ మేము ఆల్మోస్ట్ డన్ విత్ 50 to 60% ఆఫ్ ద ఫిల్మ్. మెయిన్ పోర్షన్ అంతా షూట్ చేసేసినాం. సో అక్కడ ఏంది అని అంటే నాకు ప్రొడ్యూసర్ సార్ ఫోన్ చేసి చెప్పిండు, ఒకసారి నువ్వు వెళ్ళి చూడు నీకు తెలుస్తుంది ఏంటిది అని. అంటే నేను వెళ్ళి చూస్తూ ఉంటే ఏందనంటే దీంట్లో ఉన్న ఆల్మోస్ట్ మేజర్ సీన్స్ అక్కడ వస్తూ ఉన్నాయి. సో నేను ఇప్పుడు నాకు ఎంత ప్రెషర్ ఉంటుంది లైక్ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే లైక్ ఆ పర్టికులర్ హీరో అండ్ దట్ డైరెక్టర్ లైక్ దే వెంట్ అవుట్ ఫర్ రైటింగ్ అని. సో ఆ మూమెంట్లో తను షేర్ చేసి సంథింగ్ ఇంకా నాకు ఎట్లా అంటే ఆల్రెడీ డెబ్యూటెంట్కి ఇంత పెద్ద సినిమా చేయడం ప్రెషర్, ఆన్ టాప్ ఆఫ్ దట్ అది ఇంకో ప్రెషర్. సో మళ్ళీ నేను రీరైట్ చేసుకోవాలి, మళ్ళీ నేను క్యారెక్టరైజేషన్స్ మార్చుకోవాలి. బట్ ఎవరేం చేయలేం కదా, అంటే లైక్ కొన్నిసార్లు మనం అనుకున్న వాళ్ళు చెప్పేటప్పుడు అది నేను యాక్చువల్గా నేను మెంటర్గా అనుకునేది ఆ అన్ననే. కానీ అది ఆ మూమెంట్ అలా జరిగిపోవడం నాకు చాలా బాధ అనిపించింది. ఎట్లా అంటే నేను ఎవరికి చెప్పుకోలేను. ఫస్ట్ థింగ్ చెప్పినా ఏమంటారంటే నంబర్ కూడా ఫస్ట్. నేను ఇంకొకటి చెప్తా ఫన్నీ థింగ్. ఆ డైరెక్టర్కి స్పెషల్ థ్యాంక్స్ కార్డ్ వచ్చింది ఆ మూవీలో. అండ్ ఆ పర్టికులర్ హీరోకి లైక్ నాతోటి ఆన్ ఫోన్లో కూడా తను మాట్లాడింది అనమాట. ఈ కామెడీ సీన్ అద్దరిపోయింది, అది ఇంకో స్క్రిప్ట్కి, నేను అన్న కదా ఆనంద్ అని, ఇంకో స్క్రిప్ట్కి అద్దరిపోయింది, ఆ కామెడీ అద్దరిపోయింది అని చెప్పేసి నాతోటి ఫోన్లో మాట్లాడిండు. అదే సీన్ దీంట్లో వచ్చింది మళ్ళీ. నేను అనుకుంటున్నారీ వాట్స్ హ్యాపెనింగ్. నేను బేసికల్లీ నేను లా కూడా చదువుకున్నా. సో నాకు ఏదైనా చేయొచ్చు లైక్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ కిందకి లైక్ ఒకటి వర్క్ని ఇంకొకరు అట్లా లివ్ చేయొద్దు కదా. అది ఆల్రెడీ మేము 50% ఆఫ్ ద షూట్ అయిపోయింది. షూట్ అయిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఆ స్కెలిటన్ ఆల్మోస్ట్ అట్లే ఉంటుంది కదా, అది ఎట్లుంటుంది మాకు ఎంత ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ దాన్ని రీరైట్ చేసుకొని నేను మళ్ళీ ప్రొడ్యూసర్ తోటి మాట్లాడి కన్విన్స్ చేస్తూ, సార్ వాళ్ళు కాపీడ్ వర్షన్ కాబట్టి అంతగా చేయలేకపోయారు, ఒరిజినల్ మన థియేటర్కి వచ్చినాక మీరు చూడండి, నేను సార్ని కన్విన్స్ చేసుకుంటూ నాకైతే ఇది పెద్ద కాంప్లికేషన్ అనిపించింది. అందుకే నేను ఇది చెప్పడానికి బిహైండ్ ఏంటంటే నేను వాళ్ళని పాయింట్ చేయడం అని కాదు, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అలర్ట్గా ఉండాలని చెప్పేసి. నెవర్ ఎవర్ షేర్ యువర్ స్క్రిప్ట్స్, ఎస్పెషల్లీ బౌండెడ్ స్క్రిప్ట్స్ షేర్ ఎవరికి చేయొద్దు. ఎందుకంటే అది మీ రైటింగ్. ఆ విజన్ ఏంటంటే చదివినోడికి అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మీ మైండ్లో ఒకటి ఉంటుంది కదా, లైక్ ఎంతో కొంత వాళ్ళు కాపీ చేసే స్కోప్ అది కాదు. ఇప్పుడు జనరల్గా ఏదో ఉంటుందండి, నేను కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అనే సబ్జెక్ట్ కూడా ఉంటుంది మాకు లాలో. సో కపుల్ ఆఫ్ థింగ్స్ ఎట్లా అంటే దాంట్లో ఒక 8 points ఏవో మ్యాచ్ అయినాయి అనుకోండి, దెన్ యూ కెన్ ఫైట్ విత్ దెమ్. సో ఒక 2-3 ఇంపార్టెంట్ లేపేశారు అనుకోండి, నీ కథ మొత్తం దానిపైన ఉంది అనుకోండి, ఏం చేస్తారు? సో అందుకే డెబ్యూటెంట్ డైరెక్టర్ చూస్తే ఏంటంటే లైక్ నేను ఎంత స్ట్రగుల్ అయినో నాకు తెలుసు. ఇంకొక డెబ్యూటెంట్ డైరెక్టర్ వాడు నాకు తెలుసు ఊరు వదిలిపెట్టి వస్తూ ఉంటారు. నాకు ఇక్కడ హైదరాబాద్ నాకు దగ్గర కాబట్టి నేనే ఎంతో స్ట్రగుల్ అయినా, కొంతమంది వేరే స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే దే షుడ్ ఎట్లా అంటే చెప్పడం కూడా మొత్తం చెప్పొద్దు యాక్చువల్ కథ. అట్లీస్ట్ దే షుడ్ మేక్ ఎన్డీఏ, ఒక అగ్రిమెంట్ అయినా ఏదైనా చేసుకుంటే లైక్ అది అఫీషియల్గా ఉంటుంది అనమాట. నేను కథ నేరేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఇట్లాంటి ప్రాసెస్ లైక్ ఏమంటారు, ఇట్లాంటి రూల్ వస్తే సెక్యూర్డ్గా ఉంటారు వీళ్ళు కూడా. వీళ్ళు వస్తారు, చెప్పేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ అందులోంచి పాయింట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్సే ఆ హీరో లైక్ స్క్రిప్ట్స్ వింటూనే ఉన్నాడు అనుకోండి, లైక్ ఒక 10 మంది డెబ్యూటెంట్స్ నాలాంటి వాళ్ళు
నాకు ఆ పాయింట్ కనపడింది. నేను చెప్పిన పాయింట్ నాకు ఫోన్లో మాట్లాడిన పాయింట్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ వచ్చింది ఒక జోక్ కిందకి. సి అట్లా తను ఎంతమందితో మాట్లాడుంటాడు, ఎంతమందివి ఎన్ని అయి ఉంటాయి. సో అది ఎట్లుంటుంది, నిజంగా ఇట్స్ లైక్ ఒక్కడి క్రియేటివ్ వర్క్ కదా. ఇప్పుడు నా పాయింట్ అక్కడ పెట్టుకున్నాడు, ఇంకొకటిది ఇంకో దగ్గర పెట్టుకుంటాడు. సో పెట్టుకుంటా ఉంటా ఇట్స్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అయిపోద్ది. దే లూజ్ దర్ ఒరిజినల్ కంటెంట్ అనేది మిస్ అవుతుంది. సో అది సంథింగ్ రాంగ్, నాకు కాంప్లికేటెడ్ అనిపించింది అయితే అది. నేను ఎట్లా అంటే మీరు చూడండి, ప్రొడ్యూసర్స్ కూడా డబ్బులు ఊరికే రావు కదా. లైక్ ఎవరి డబ్బు అయినా కానీ డబ్బే కదా. లైక్ నేను షూటింగ్ నేను ఆపడం ఇన్ ద సెన్స్ నా కరెక్షన్స్ కోసం నేను సార్ రిక్వెస్ట్ చేసేయాలి కదా. సార్ ఇది సారీ సార్, ఇది నేను మిస్టేక్స్ జరిగినాయి అని చెప్పేసి నేను మళ్ళీ రీరైట్ చేసుకొని ఇంతవరకు తీసుకురావడం. ఒక డెబ్యూ డైరెక్టర్కి ఆల్రెడీ ఆన్ సెట్లో చాలా ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే నాకు అందరు ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఉంటారు టీంలో. లైక్ దే ఆర్ డూయింగ్ ఎ మ్యాజిక్ కాన్సెప్ట్. సో నేను అక్కడ అది మళ్ళీ ఇదేనో ఆఫ్లైన్కి వచ్చేసరికి ఈ పెంటలు నేను అదే లిటరల్లీ ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, అరే వీళ్ళకి ఇండస్ట్రీలో అసలు ఏం కథలే లేవా. ఇంకో ఫస్ట్ సబ్జెక్ట్ ఆనందం అని చెప్పి దాంట్లో నుంచి ఒక పాయింట్, దీంట్లో నుంచి ఒక పాయింట్, నా దాంట్లోకి నుంచి ఎన్ని తీసుకుంటా ఉంటే ఇంకా మిగతా వాళ్ళ నుంచి ఎన్ని తీసుకుని ఉంటాను అయితే ఒక పాయింట్. ఎవడు ఎన్ని తీసుకున్నా మనం రూటెడ్ గా మన ఒరిజినల్ ఎప్పుడు కానీ ఒరిజినలే. అది ఎవడు రాసిండో వాడికి మాత్రమే తీయగలుగుతాడు. హోప్ఫుల్లీ సూపర్ సక్సెస్ అవ్వాలని అయ్యో డెఫినెట్గా అండి. చాలా మంది ఎఫర్ట్ ఉందండి దీంట్లో. చాలా మంది ఎవ్రీవన్ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా కానీ చాలా ఎఫర్ట్ పెట్టారు, డే అండ్ నైట్ కూడా వర్క్ చేసారు. సో వీఆర్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్ ఆన్ July 17th. సో మన మనుషులు చేసిన సినిమా మనస్ఫూర్తిగా చేసారు అందరూ. సో మీరు అందరు చూడాలి, ఆదరించాలి. సో డెఫినెట్గా నాకు తెలిసి 17th నుండి థియేటర్స్ మాత్రం మీరు చూడండి, మౌత్ టాక్ పాజిటివ్గా వెళ్తుంది. డెఫినెట్గా థియేటర్స్ ఫుల్ అవుతాయి with Osu Kumari. నేను డామ్ కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నా. ఆల్ ద బెస్ట్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ RJ Mahesh signing off.